నగరంలో మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆయన లేని లోటు తీరనిదని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. బడేటి బుజ్జి అడుగుజాడల్లో ముందుకు వెళ్తున్నానంటున్న బడేటి చంటితో మా ప్రతినిధి భానుప్రసాద్ ఫేస్ టు ఫేస్. బడేటి బుజ్జి కాంస్య విగ్రహాన్ని ఈరోజు ఏలూరు నగరంలో అట్టహాసంగా కూడా ఓపెన్ చేయడం అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే భారీగా ఏలూరు జిల్లాకు సంబంధించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన తనయుడు, తమ్ముడు బడేటి చంటి ఏలూరు శాసనసభ్యుడు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు చాలా అట్టహాసంగా స్వర్గీయ బుజ్జి గారి కాంస్య విగ్రహాన్ని దాన్ని ప్రారంభించడం అయితే కూడా జరిగింది. ఎలా దిగ్విజయం? అట్టహాసంగా చేద్దాం అని అయితే మేము అనుకోలేదు, కానీ అనుకోకుండా ఏదైతే బుజ్జి గారిని అభిమానిస్తారో అందరూ కూడా, అన్ని పార్టీల నాయకులు కూడా అనుకోకుండా రావటం జరిగింది. నిన్నే నాకు తెలిసింది వాళ్ళు 2 రోజుల క్రితం వస్తారని చెప్తే నేను వెంటనే ఫోన్ చేసి ఉత్తిన ఇన్విటేషన్ కూడా కాదు, ఎందుకంటే బుజ్జి గారితో సాన్నిహిత్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు రండి అని చెప్పి అడిగాను. వాళ్ళందరూ కూడా ఆయన మీద ఉన్న అభిమానంతో అక్కడ రావడం జరిగింది. ఎందుకంటే పార్టీ పరంగా కాకుండా ఆయన వ్యక్తిగతంగా అన్ని పార్టీల వారిని కూడా, ఎందుకంటే ఆయనకున్న పరిచయాలతో పనిచేసేటప్పుడు కూడా ఆ పార్టీ అని ఈ పార్టీ అని చూడుకోకుండా అందరికీ చేయటం వల్ల ఆయన అందరి గుండెల్లో ఉన్నారు. అందుకని నేనేం చేశానంటే మా పార్టీ పరంగా మా పార్టీని మేము ఓన్ చేసుకుంటూ బుజ్జి గారి అభిమానుల్ని, వివిధ పార్టీల నాయకులను కూడా పిలవటం జరిగింది. దీనికి అందరూ కూడా సక్సెస్ చేశారు. ఏదైతే ఫ్లాష్ టీం వారు, అందుకనే మేము పార్టీ తరపున చేయకుండా ఫ్లాష్ టీం వారికి అప్పచెప్పాం దాన్ని. ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే ఏ పార్టీ బాగుందనంటే ఆ పార్టీకి వాళ్ళు వర్కౌట్ చేస్తారు. వాళ్ళు బుజ్జి గారి మీద ఉన్న అభిమానంతో లోగడ 5 సంవత్సరాల్లో ఆయన ప్రజలకు చేసిన సేవలను గుర్తుపెట్టుకుని వాళ్ళు చేస్తా ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు సక్సెస్ఫుల్గా చేశారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎవరైతే పాల్గొన్నారో ప్రజలు కానీ, అభిమానులు కానీ, వివిధ పార్టీ నాయకులు కానీ, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. 3 తరాల చరిత్ర ఉన్న మీ కుటుంబానికి 3వ తరం కింద బుజ్జి గారు కూడా చేశారు. ఆయనకంటూ కూడా ఒక ప్రత్యేక స్థానం ఏలూరు నియోజకవర్గ ప్రజల్లో నిర్వహించుకున్నారు. ఆయన స్థానాన్ని మెరుగుపరుస్తూ మీరు ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు? ఇప్పుడు ఎందుకనంటే 3 తరాల్లో మేమందరం కూడా అంటే ఏదన్నా అనుకోవచ్చు, జీన్స్లో ఉంటాయా లేదన్నది. ప్రజలకి ఏదన్నా మా ఇంటికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ సమస్యను పరిష్కరించడం అనేది మాకు అలవకువగా ఉండేది. మా తాతయ్య గారు అప్పుడు మేము చూడనప్పటికీ కూడా మా నాన్నగారి కాలం నుంచి మేము కూడా చూడటం జరిగింది. తర్వాత బుజ్జి గారి టైంలో కూడా చూడటం జరిగింది. బుజ్జి గారు ఒక ఆలోచనతో చేస్తే నేను ఒక ఆలోచనతో చేస్తా. ఏదైతే మొన్న ఎలక్షన్లో బుజ్జి గారి మీద అభిమానంతో వాడిని రుణం తీర్చుకోమని నేను ప్రతి ఇంటికి వెళ్ళి తిరిగినప్పుడు వాళ్ళు నన్ను ఆ బంధంతో కట్టేసినట్టు అనిపించింది. అంత ఇదిగా నన్ను ఆదరించి నన్ను అభిమానించినందుకు. ఎందుకంటే నేను ఇంకా ఒక 4-5 వేలు ఓట్ల వరకు నేను వద్దనుకుని వదిలేశాను. ఎందుకంటే ఆ పార్టీలో బాగా విధ్వంసం సృష్టించారో వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతానంటే అది నాకు బ్యాడ్ అవుద్దని చెప్పి నేను జాయిన్ చేసుకోలేదు. ఎందుకంటే కొన్ని పాలిటిక్స్లో కొన్ని ఎథిక్స్ మనం పాల్గొనకపోతే మనం కూడా నిరుపయోగం అవుతామన్న ఉద్దేశంతో నేను దాని జోలికి వెళ్ళా. లేకపోతే ఇంకా ఇంకో 10,000 మెజార్టీ కూడా వచ్చేది. ఏదైనప్పటికీ వచ్చిన మెజార్టీని వాళ్ళు ఏదైతే నా మీద అభిమానంతో చూశారో దానికి 3 పని చేయాలన్న ఉద్దేశంతో నిరంతరం, ఇందాక కూడా నేను దాంట్లో చెప్పా, 6 కాడి నుంచి ఉదయం నాకేమి నిద్రపోవడం అనేది ఒక పావు గంటే, నాకు మధ్యాహ్నం పూట ఆ పావు గంట కూడా ఎవరైనా నాకు ఫోన్ చేస్తే నేను వాళ్ళకి అందుబాటులోనే ఉంటాను తప్పితే ఆ పావు గంట కూడా నిద్రపోయే పరిస్థితి ఉండదు. అలాగనే బయట ఊర్లు కూడా నా పర్సనల్ పని మీద ఇవాళ వరకు కూడా వెళ్ళింది లేదు. తప్పనిసరిగా ప్రజా పనుల కోసం వాళ్ళు ఏదైతే మా ఇంటికి వచ్చారో వాళ్ళ సేవ కోసం రావచ్చు, ఏదో మెడికల్ దాని గురించి రావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ దాని గురించి రావచ్చు, పోలీస్ పని గురించి రావచ్చు, లేకపోతే భార్యాభర్తలు తగ్గవచ్చు, లేకపోతే బాకీ తగ్గవచ్చు, ఏదైనా సరే నేను ఇది చేయను మీరు వెళ్ళిపోండి అని చెప్పను. నా వరకు నేను ఏదైతే చేయగలను అవతల వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళు ఓకే అంటే వింటారు. దీంట్లో ఏమి వేరే విధంగా భావించవలసిన పనేమి లేదు. వాళ్ళు ఎన్నరో కోర్టుకి వెళ్ళండమ్మా అది వింటలేదని చెప్తా, వింటాడు కాదమ్మా ఇది తీసుకోండి అని చెప్తా. అలాగే భార్యాభర్తలు వినలేదు పోలీస్ స్టేషన్ పంపుతా, విన్నారు శుభ్రంగా చేసుకోమని చెప్తా. ఒక పెద్దగా నేను ఏదైతే ఎమ్మెల్యే స్థానంలో ఉన్నానో నా మాటకి గౌరవిస్తారు కాబట్టి ఆ గౌరవంగా అంటే సరే అని చెప్తా, లేదనంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళమంట. ఆ విధంగా చేయటం వల్ల ప్రతి ఒక్కరు కూడా నేను సాయం చేస్తారనుకుని వస్తారు. ఒకడు 5,000 అడుగుతాడు, ఒక 4,000 అవుతాడు. నాకు తోచింది 5,000 అడిగినోడికి 3,000 ఇవ్వచ్చు, 4,000 అడిగినోడు 2,000. కానీ నా ఇంటికి వచ్చినోడు డబ్బు ఆశించినప్పుడు దానికి కూడా ఎంతో కొంత చేయవలసిన బాధ్యత నా మీద ఉంటుంది. అలాగే ఇల్లు లేదని వచ్చేవాళ్ళు, పెన్షన్ లేదని వచ్చేవాళ్ళు, కార్డు లేదని వచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ యాప్ నేను 10 సార్లు ఎవరిని తెప్పను. ఇందాకన్నా 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు కూర్చోబెడతానని. వాళ్ళందరికీ కూడా మా దగ్గర ఎవరైతే ఉన్నారో ఒక టీం ఉంది. ఆ 10 మంది పలానా పెన్షన్కి వచ్చినోడు పెన్షన్ దగ్గర రాసుకుంటాడు, ఇల్లుకి వచ్చినోడు ఇల్లు దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని మీరు మళ్ళీ రానవసరం లేదమ్మా, మేము పలానా టైం అంటే
ప్రభుత్వం కొన్ని తేదీలు ఇచ్చింది. ఆ తేదీల ప్రకారం ఆ తేదీ అయిన తర్వాత మీకు ఫోన్ చేస్తూ ఉంటాం. కాకపోతే కొన్ని కారణాల వల్ల టైం దాటడం వల్ల వాళ్ళు మళ్ళీ రెండోసారి రావాల్సి వచ్చింది. అప్పుడు మేము ఏం చెప్పామంటే మీకు ఎప్పుడు వస్తే అప్పుడు పెన్షన్ ఓపెన్ అయినప్పుడు మేము చెప్తాం, ఇల్లు ఇచ్చేటప్పుడు మేము ఓపెన్ అని చెప్తాం. ఎందుకంటే ముసలి వాళ్ళు రావచ్చు, ఇంకొకరు రావచ్చు. ఇబ్బంది పడి వచ్చే వాళ్ళకి ఆటో ఛార్జీలు కూడా నేనే ఇస్తా. ఎందుకనంటే ప్రజా సేవలో ఉన్నప్పుడు కొన్ని మనకు తప్పవు. అందుకని నేను అన్నా, నా దగ్గర ఎవరో ఒక్క గవర్నమెంట్ సర్వెంట్ని కూడా నేనేం పెట్టుకోలే. నాకు చేసేదంతా కూడా పార్టీ క్యాడర్. ఎవరైతే నాకు అహర్నిశలు 4.5 సంవత్సరాలు వాళ్ళు ఏమవుతామని, వాళ్ళ కుటుంబం ఏమవుద్దని, వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడతారన్నా కూడా నాకు ఎవరైతే చేశారో వాళ్ళందరికీ బాధ్యతలు చెప్పా. వాళ్ళందరూ ఇప్పుడు కూడా వాళ్ళ సేవా కార్యక్రమాలను వాళ్ళు కూడా ఏదైనా వ్యాపారాలు చేసుకోమని చెప్పా. పార్టీ పరంగా వేరు, వ్యాపార పరంగా వేరు. కాబట్టి వాళ్ళు కూడా ఆ టైంలో ఏదైతే నా కోసం 3 గంటల ఒకళ్ళు, 4 గంటల వాళ్ళ ఉదయం పూట కొంతమంది, సాయంత్రం పూట కొంత నాకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. తప్పనిసరిగా ఆ సేవలు అందించబట్టే ఇవాళ యావత్ ప్రజానికం కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఈ 6 నెలల్లోని కేడర్కి ఏమి చేయలేకపోయా. తప్పనిసరిగా కేడర్కి చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. అది పార్టీ దృష్టి, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా తీసుకెళ్ళా. తప్పనిసరిగా వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే ఏంటి అనేది కూడా నేను చెప్పడం జరిగింది. మీడియా పరంగా నేను చెప్పడం కుదరదు. తప్పనిసరిగా దాన్ని ఆచరణలో పెడతానికి పండగ వెళ్ళిన తర్వాత చేసిన కేడర్ అందరికీ కూడా న్యాయం జరుగుద్దని ఈ సందర్భంగా చెప్పగలను. సార్, చివరిగా చూసుకుంటే 2014 నుంచి 19 దాకా బుజ్జి గారి హయాంలో, టీడీపీ హయాంలో టిట్కో ఇల్లు ఎన్ని కూడా చాలా మంది లబ్ధిదారులకు వాళ్ళందరికీ కూడా రాకపోవడం జరిగింది. ఇప్పటికే వందలాది మంది మీ దగ్గరికి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మీరు భరోసా ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆ టిట్కో ఇల్లు అంటే బుజ్జి గారి ఆశయం, ఆయన కళ ఏదంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దిశ వేశారో దాని నేపథ్యంలోనే బుజ్జి గారి కళ ఏదైతే ఉందో నిరుపేదలకి ఏ విధంగా ఇవ్వబోతున్నారు, రాబోయే రోజుల్లో ఏ విధంగా 2200 ఇల్లు ఏదైతే 2208 కరెక్ట్గా అయితే ఆ ఇళ్ళన్నీ టిట్కో ఇల్లు క్యాన్సిల్ చేయకోకుండా బుజ్జిగారి హయాంలో కట్టినవి ఉన్నాయి. 4272 ఇల్లు క్యాన్సిల్ చేయడం జరిగింది. క్యాన్సిల్ ఏదైతే ఆ గవర్నమెంట్ చేసిందో అంటే 13% అయిన తర్వాత క్యాన్సిల్ జరిగినాయి. అవి కూడా మాకు ఇవ్వాలండి, ఆ లబ్ధిదారులు బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు అనేది మాట మేము అసెంబ్లీలో అడిగా, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళా, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి. దాని మీద ఇంకా ఏంటి అనేది నిర్ణయం పూర్తిగా తీసుకోవాలా. కానీ ఈ 2208 ఇల్లు మటుకు మార్చిలో మొదలు పెడతామనేది నారాయణ గారు చెప్పడం జరిగింది. నేను వాళ్ళకు కూడా అదే చెప్తున్నా. 2208 ఇల్లుల్లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఇల్లు నెంబర్ కూడా వేసి ఇచ్చున్నా. నా దగ్గర అన్ని కూడా యాప్లో ఎవరిది వాళ్ళు డీడీ తీసుకొచ్చిన, ఆధార్ కార్డు తీసుకొచ్చిన, నీ ఇంటికి నెంబర్ ఉందమ్మా, నీ ఇల్లు మొదలు పెడతారనేది క్లియర్ కట్ గా వాళ్ళకి చెప్తున్నా. మీరు వెళ్ళిపోండి, మనం మొదలయ్యాక మేము చెప్తాను. దీంట్లో ఇంకోటి కూడా ఉంది. ఏదైతే ఆ గవర్నమెంట్ వీళ్ళ మీద లోన్లు తీసుకుని ఇప్పుడు చాలా మందికి ఒక నెలల నుంచి వస్తుంటే మన లీడ్ బ్యాంక్ మేనేజర్తో మాట వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు. అలాగే నోటీసులతో పాటు వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉంటే కట్ అయిపోతున్నాయి. వాళ్ళని లీడ్ బ్యాంక్ మేనేజర్ని పిలిచి నేను చెప్పాను, ఎందుకంటే సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది కాబట్టి నేను కూడా పిలిచి అడిగినప్పుడు మేము కట్ చేయట్లేదండి, దీని మీద నిర్ణయం తీసుకున్నాం, అది ఆటోమేటిక్గా ఎందుకంటే లాగిన్లోకి వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా కట్ అయిపోతుందని చెప్పారు. నేను లబ్ధిదారులకు ఏం చెప్పానంటే మీరు అకౌంట్ వేరే దాంట్లోకి మార్చుకోండి అని చెప్పి వాళ్ళకి సలహా ఇచ్చే, ఇది ఈ నెలకు కట్ అయినా సరే వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుద్ది. అలాగే వాళ్ళు ఏదైతే ఇల్లు ఇచ్చారో మేము ఇచ్చిన ఇల్లు టిట్కో ఇల్లు వాళ్ళు నిరుపయోగం చేశారు వైసీపీ గవర్నమెంట్లో. ఎందుకంటే అనాలోచిత నిర్ణయం. ఎందుకంటే లోకల్ ప్రజాప్రతినిధిగా నేను ఉన్నాను కాబట్టి నాకు అన్నీ తెలుసు. మరి లోగడ ఆయన ఎందుకు చేయలేదని నేను విమర్శించను. కానీ ఇప్పుడు ఏదైతే వాళ్ళు 18,000 సుమారుగా 22,000 ఇల్లు ఇచ్చారు, 18,000 ఆన్లైన్ ఇవ్వడం జరిగింది. అవన్నింటినీ కూడా ఇవాళ మార్చి 10వ తారీఖు వచ్చేసరికి 3,000 నుంచి 5,000 ఇల్లు కంప్లీట్ చేసి లబ్ధిదారులకు అందించడం జరుగుద్ది. నేను జనవరి 1 తర్వాత దానికి కూడా వెళ్తాం జరుగుతుంది. అన్నీ కూడా స్లాబ్ లెవెల్కి కూడా వెళ్ళిపోయినాయి. ఇదివరకు ఏంటనేది వీడియో ఉంది, ఇవాళ ఏం జరిగింది అనేది వీడియో ఉంది. త్వరితగతిన ఏదైతే ఫండ్స్ వస్తున్నాయో వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు అక్కడ దగ్గరుండి ఎవరైతే ఇష్టమైతే వాళ్ళతో కట్టించుకుంటున్నారో వాళ్ళకి ఎప్పటికప్పుడు పేమెంట్ ఇచ్చేస్తూ ఏ ఇల్ని వీళ్ళని కూడా అక్కడ పర్యవేక్షణ చేస్తూ నేను 4 పార్టీ కార్యకర్తలను కూడా పెట్టి వాటిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పీడ్గా చేయడానికి వాళ్ళన్నిటికి కూడా చేస్తూ మొన్న కూడా 2 ఆటలకి ఎస్టిమేషన్ రోడ్లకి వాళ్ళకి అక్కడ ఉన్న అన్ని కూడా సదుపాయాలు కావాలటానికి వేస్తే 2 ఏదైతే కోడేలు పానింగ్, ఎందుకంటే ఎక్కువ ఇల్లు అక్కడ కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి మౌలిక వసతులన్నీ కూడా అక్కడ కల్పించాలని చెప్పి వాటి మీద కూడా వాళ్ళందరూ కూడా ఎస్టిమేట్లు పంపించడం జరిగింది. త్వరలోనే లబ్ధిదారులకి సుమారుగా నాకు తెలిసి అయితే 4,000 డెఫినెట్గా కంప్లీట్ అయితే ఆ 4,000 కూడా మార్చి 10 తర్వాత ఇల్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.
రైట్, మొత్తాన్ని చూసుకుంటే ఏదైతే ఈ రోజు బుజ్జి గారి కాంస్య విగ్రహంని ఆవిష్కరించి పెద్ద ఎత్తున ఇటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజానీకం, కార్యకర్తలు, అదేవిధంగా బుజ్జి గారి అభిమానులు అందరూ కూడా సమక్షంలో విగ్రహం ఓపెన్ అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే ఏదైతే బుజ్జి గారి ఆశ టిట్కో ఇళ్ళు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా రాబోయే 2025 మార్చి లోపు ఉన్న 2008 సుమారు 2008 ఇళ్లన్నింటినీ కూడా వాళ్ళకి అందజేసే విధంగా చంటి గారు ఏలూరు ప్రజానీకంగా అందజేసే విధంగా చూస్తానని ముందుకెళ్తానని, దానికి తోడుగానే కార్యకర్తలందరినీ కూడా ఒక దారిని పెట్టి వాళ్ళందరూ ఎవరైతే తన విజయానికి దోహదపడ్డారో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మర్చిపోకుండా వాళ్ళందరినీ కూడా సంరక్షించుకుంటానని చెప్పి ఆయన చెప్పే పరిస్థితి ఉంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నరేందర్తో భానుప్రసాద్, ప్రైమ్ 9 ఏలూరు.